బ్రేకింగ్ న్యూస్ మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరడంపై బగ్గుమంటున్నారు చిలుకలూరుపేట తెలుగు తమ్ముళ్లు. ఈ క్రమంలోనే పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు నాదెండ్ల మండలం టీడీపీ అధ్యక్షుడు బండారు సత్యనారాయణ. మరికొందరు తెలుగు తమ్ముళ్లు సైతం ఆయన బాటలో పనిచేస్తున్నామని చెబుతూ ఉన్నారు. గతంలో టీడీపీ కార్యకర్తలను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన నేతలు పార్టీలో జాయిన్ కావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. బండారు సత్యనారాయణ మాజీ మంత్రి పతిపాటి పుల్లారావు వర్గంలో కీలకంగా ఉన్నారు. పైగా నిన్న మర్రి చేరిక సమయంలో ప్రతిపాటి పుల్లారావు లేకపోవడం ఇప్పుడు నియోజకవర్గంలో నేతల గలం విప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. దుర్మార్గమైనటువంటి ఆడవాళ్ళ మీద కూడా కేసులు పెట్టించి జైలుకు పంపించినటువంటి ఘనమైన చరిత్ర, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని పంపించిన చరిత్ర ఈ మర్రి రాజశేఖర్. ఇటువంటి వ్యక్తిని చిలకలూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు కార్యకర్తల యొక్క అభిప్రాయాలు తీసుకోకుండా పార్టీయే జీవితంగా బతికినటువంటి, ఆస్తులన్నీ ధ్వంసమైనా కూడా అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ఎక్కడ వెన్ను చూపించకుండా, మడిమ తిప్పకుండా, తెలుగుదేశం పార్టీ జెండాని దింపకుండా పనిచేసినటువంటి నాయకులను ఈరోజు పార్టీ అవమానించింది. అది తీవ్ర మనోవేదన కలుగుతా ఉంది. ఈరోజు మాకు 25 సంవత్సరాలు పోరాటం చేశాం ఒక మర్రి రాజశేఖర్ అనేటువంటి వ్యక్తితో. దాదాపు 2005 నుంచి 2010 వరకు ఈ నాదెండ్ల మండలం చిలకలూరుపేట నియోజకవర్గంలో కేసు లేనటువంటి నాయకుడు లేడు, కేసు లేనటువంటి కార్యకర్త లేడు, జైలుకు పంపించినటువంటి వ్యక్తే లేడు. అందరూ రేపు రాజీనామా చేయబోతున్నాం. ఇది ఎవరు చెప్పినా ఆగేది కాదు. మీరు నిర్ణయాలు కరెక్ట్ చేసుకోవాలి. మేము మా రక్తాన్ని ధారపోసి మా కుటుంబాలను వదిలేసి ఈరోజు మేము పార్టీని ఈ స్థాయిలో ఈ నియోజకవర్గంలో ఉంచగలిగాం. మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరికపై అటు తెలుగు తమ్ముళ్లు బగ్గుమంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, ప్రధానంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరుతుంది. ఒక్కసారిగా టీడీపీలో ఉన్నటువంటి అసంతృప్తులు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న మర్రి రాజశేఖర్ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో జాయిన్ అవుతున్నటువంటి సమయంలో కూడా పచ్చిపాటి పుల్లారావు లేకపోవడంతో ప్రస్తుతం టీడీపీకి సంబంధించి చిలకలూరుపేటలో విభేదాలపైన గట్టి చర్చ నడుస్తుంది. అయితే నాదెండ్ల మండలానికి సంబంధించినటువంటి బండారు సత్యనారాయణ కూడా పార్టీని పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం, దాంతో పాటు మిగిలినటువంటి నేతలంతా కూడా కలిసి రావాలనే విధంగా కూడా ఆయన కోరడం జరిగింది. నిన్న దీనికి సంబంధించి కూడా క్లియర్ గా వివరణ ఇవ్వడం జరిగింది. టీడీపీ కార్యకర్తల పైన అనేక అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినటువంటి నేతల్ని మళ్ళీ టీడీపీలోకి తీసుకొని రావడం ఎంతవరకు సమంజసం అనే విధంగా కూడా ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. అనేక మంది కార్యకర్తలందరూ కూడా పార్టీని వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మర్రి రాజశేఖర్, విడుదల రజని గతంలో టీడీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్తను కూడా ఇబ్బంది పెట్టారనే విధంగా చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి వాళ్ళందరూ కూడా రాజీనామాకు సిద్ధమవుతూ ఒక కార్యక్రమాన్ని కూడా ఈ రోజు సాతులూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి వాళ్ళు రాజీనామాలకు ముందుకు వెళ్తారా, లేకపోతే వాళ్ళని ఎవరైతే టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఏమన్నా సంప్రదించి వారి యొక్క అసహనాన్ని పోగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తారో చూడాలి. ఇప్పటికే మర్రి రాజశేఖర్ ఈ అంశం పైన ఎక్కడ కూడా, అంటే జాయినింగ్ ముందు కానీ జాయినింగ్ తర్వాత కానీ టీడీపీకి సంబంధించి అక్కడ మాట్లాడలేదు. మరి ఆయన ఏమన్నా ఈ అసంతృప్తులతో కలిసి మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుందా? అసలు పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆయన చిలకలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పచ్చిపాటి పుల్లారావుని కలుస్తారా లేదా అనేది కూడా ప్రస్తుతం సందిగ్ధం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా ఈ జాయినింగ్ అనేది ఒక్కసారిగా కూడా చిలకలూరుపేట నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. ప్రశ్న. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.